మెగా అభిమానులకు గుడ్ న్యూస్ ఇచ్చే వార్త వెలువడింది. ఒకే సినిమాలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటించనున్నారు. నిర్మాతగా సుబ్బిరామిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మేరకు సుబ్బరామిరెడ్డి మెగా బ్రదర్స్తో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటన చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. మెగా అభిమానులకు గుడ్ న్యూస్ ఇచ్చే వార్త వెలువడింది. ఒకే సినిమాలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటించనున్నారు. నిర్మాతగా సుబ్బరామిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మేరకు సుబ్బరామిరెడ్డి మెగా బ్రదర్స్తో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటన చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. మెగా అభిమానులకు గుడ్ న్యూస్ ఇచ్చే వార్త వెలువడింది. ఒకే సినిమాలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటించనున్నారు. నిర్మాతగా సుబ్బరామిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మేరకు సుబ్బరామిరెడ్డి మెగా బ్రదర్స్తో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటన చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గత కొన్ని సంవత్సరాలుగా మెగా అభిమానం మీద ఎక్కువ ఎదురుగా మెగా సోదరుల సినిమాల చాలా త్వరలో నిర్మించబోతున్నట్లుగా మాజీ ఎంపీ అలాగే ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అలాగే ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి ప్రకటించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు మెగా బ్రదర్స్ కలిసి నటిస్తారని ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే సరైనటువంటి కథ రాకపోవడంతో ఇప్పటి వరకు కూడా ఇటు చిరంజీవి కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఒక సినిమాలో కలిసి నటించలేదు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక సినిమాను తాను నిర్మిస్తున్నట్లుగా
దీనికి అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహిస్తారంటూ కూడా ఇప్పటికే ప్రకటించడంతో పూర్తిగా మెగా సోదర అభిమానులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒకే ఒక సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో పూర్తిగా ఇద్దరు కూడా 2 నిమిషాల పాత్ర ఉన్నటువంటి నిడిగి నటించడంతో పూర్తిగా ఎంతో ఆనందానికి లోనైనటువంటి మెగా అభిమానులు పూర్తిగా కూడా 3 గంటల పాటు ఉండేటువంటి సినిమాలో ఇద్దరు సోదరులు కూడా నటిస్తారు అనేటువంటి ఒక ప్రముఖ నిర్మాత ప్రకటించడంతో మెగా ప్రదర్శనకు సంబంధించినటువంటి యువత అలాగే వారి అభిమానులు పెద్ద ఎత్తున పూర్తిగా కూడా దీన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సరైనటువంటి కథ రచించకపోవడం అలాగే ఇద్దరు మెగాకు సంబంధించి ఇటు చిరంజీవి కానివ్వండి అలాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రాన్ని తెరమేకెక్కించాలంటే ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకు రావాలి. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి వారు రాకపోవడం ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా అలాగే గతంలో చిరంజీవితో స్టేట్ రౌడీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించినటువంటి టి సుబ్బిరామరెడ్డి పూర్తిగా తాను త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ అలాగే మెగా దర్శకుడిగా ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పూర్తిగా ఇద్దరు సోదరులతో కలిపి ఒక ప్రముఖమైనటువంటి చిత్రాన్ని నిర్మిస్తున్నానంటూ ప్రకటించడంతో పూర్తిగా కూడా మెగా అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి లేదా మొన్నే 150వ సినిమా పూర్తి చేసుకునే తనలో ఇంకా నటన తగ్గలేదని నిరూపించుకున్నటువంటి చిరంజీవి అభిమానులు కానీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాము మొదటి నుంచి కోరుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ నిర్మాత కూడా ఇలాంటి ధైర్యం చేయలేకపోయారు. కానీ ఒక్కసారిగా సుబ్బిరామరెడ్డి లాంటి ఒక నిర్మాత ముందుకు వచ్చి పూర్తిగా మెగా సోదరులతో తాము సినిమా నిర్మిస్తామని ముందుకు రావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందంటూ కూడా మెగా బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం తాము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని ఇప్పటికీ తమ కళ నెరవేరడం అలాగే ఈ సినిమాని ఎంతో అంచనాలు కూడా ఉన్నాయి. పూర్తిగా ఈ సినిమా కోసం తామంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుగా మెగా అభిమానులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. శాలిని ప్రసాద్, అలాగే మరి ఈ ప్రకటన మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టింది అనుకోవచ్చా? మొదటి నుంచి కూడా తెలుగు చలనచిత్ర సీమ పరిశ్రమలో ఎప్పుడు కూడా హీరోల మధ్య కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ కలహాలు రావడం తర్వాత కలిసిపోవడం యథావిధిగా జరిగేదంటే ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ఎడమొహం పెడగమొహంగా ఉంటున్నటువంటి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ పూర్తిగా వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పూర్తిగా కూడా అందరూ ఒకే వేదికపైకి వస్తున్నారు. అలాగే సినిమా ఫంక్షన్లకు దూరంగా ఇప్పటి వరకు ఉంటున్నటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ మరొకసారి ఒక సినిమా ద్వారా కలవడం పూర్తిగా కూడా వారి అభిమానులకు పూర్తి స్థాయిలో ఆనందాన్ని పంచే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా కుటుంబ కలహాలు ఏమీ లేవని పూర్తిగా ఇప్పటికే ప్రజలకు అలాగే తమ అభిమానులకు కూడా స్పష్టం చేశారు. ఈ సినిమా ద్వారా తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు, తామంతా కూడా ఐకమత్యంగా కలిసే ఉన్నామనేటువంటి ఒక సందేశాన్ని ఇటు ఏదైతే తమను అభిమానించేటువంటి అభిమానులకు కానీ లేదా తమను ఫాలో అయ్యేటువంటి యువతకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలి. అలాగే ఈ సినిమా కూడా ఒక సందేశాత్మక సినిమాగా ఉంటూ ప్రజలను మేల్కొల్పే విధంగా ఉండే విధంగా తాను పూర్తిగా కూడా కథను సిద్ధం చేస్తున్నట్లుగా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు సంబంధించినటువంటి అనుచరుల వద్ద చెప్పడం జరిగినట్టు తెలుసు. అలాగే ఇటు టి సుబ్బరామరెడ్డి కూడా పూర్తిగా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే కాకుండా తెలుగులో ఇప్పటి వరకు కూడా ఇలాంటి మెగా పవర్ఫుల్ గా ఉన్నటువంటి మెగా బ్రదర్స్ సినిమా రాకపోవడం మొట్టమొదటిసారిగా 3 గంటల పాటు ఉండేటువంటి సినిమా కావడంతో దీనిపై ఎంతో అంచనాలు ఉంటాయి కనుక ఆ అంచనాలను అనుగుణంగా ఈ సినిమాని నిర్మించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్టుగా సుబ్బరామరెడ్డి కూడా ప్రకటించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. For more updates, please subscribe 99 TV Telugu.